ఒక్కటే కదండి, తెలంగాణ ప్రాంతం లోపల ఉన్న మార్వాడి షాపులలో ఏ ఒక్క తెలంగాణ అబ్బాయి ఉందనా? ఏ ఒక్క తెలంగాణకు చెందిన ఎవరైనా ఒక్కరు వాళ్ళు ఉన్నారా వాళ్ళ షాపులలో? ఈ ఎక్కడ జరుగుతుంది? మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళే ఉన్నారు కదా. ఏ ఒక్క షాపులో తెలంగాణ సంబంధించిన ఎవరైనా ఇచ్చిండాలి? ఏ షాపులో జరుగుతుంది తెలంగాణ ఉన్నట్టుగా? తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా. తెలంగాణ వ్యాపారస్తులకే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఏదో కార్యకష్టం చేసుకొని బ్రతికే షాపులలో ఉండే వాళ్ళకు సుద్ధ జీవనోపాధి లేకుండా పోతుంది కదా. అది 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 ఏ షాపులో ఈ మార్కెట్ షాపులలో తెలంగాణకు సంబంధించిన ఏ ఒక్క షాపులను చూపించమనండి వాళ్ళను. మరి తెలంగాణలో మేము ట్యాక్సులు కడుతున్నాం, తెలంగాణ అభివృద్ధికి మేము కూడా సపోర్ట్గా ఉంటున్నాం అని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు వస్తువు కొన్నాక ట్యాక్సీ కట్టక తప్పదు, ఎవరైనా కడతారు. వస్తువు మనం కొనుక్కునే వస్తువుకు ట్యాక్సీ కడతారు. కానీ నేను ఏంటంటే జీవనోపాధి పోతుంది అని చెప్తున్నా. ట్యాక్సీ ఇప్పుడు మేము షాపులు మేము కిరాణా షాపులు కొనుక్కున్నా, మేము తెచ్చుకున్న వస్తువులు గవర్నమెంట్ ట్యాక్సీ కడతాం, వాళ్ళు తెచ్చుకున్న ట్యాక్సీ కడతారు, గవర్నమెంట్ ట్యాక్సీ కడతారు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకే కానీ తెలంగాణ ప్రాంతంలో జీవనోపాధి చేసుకునే చిన్న చిన్న వాళ్ళు కూలీనాలు చేసుకునే, వ్యాపారం చేసుకునే, అమ్మాలు చేసుకునే, గుమస్తాలు చేసుకునే ఇలాంటి వాళ్ళకు సుద్ధా ఉపాధి కోల్పోతుంది కదా. ఈ ఉపాధి నష్టం జరుగుతుంది కదా. మరి దాని సుద్ధా దీన్ని మనం ఆలోచించాల్సిన విషయమే కదా చెప్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు, తెలంగాణకు చెందిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నారు, అక్కడ కూడా బాగానే సంపాదించుకుంటున్నారు కదా. మరి ఇక్కడ వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకోవడంలో సమస్య ఎందుకు వస్తుంది అనే ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు వ్యాపారాలు చేసుకోవడం కరెక్టే, కానీ తెలంగాణ ప్రాంతం లోపల ఉన్న ఏజెన్సీలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, తెలంగాణ ప్రాంతం లోపల ఏజెన్సీస్ ఉన్న వ్యాపారస్తులు ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఖరీదు చేయకుండా వీళ్ళు గుజరాత్ నుంచో మన రాజస్థాన్ నుంచో దిగుమతి చేసుకుంటారు వస్తువులను. ఇక్కడ తెచ్చుకొని అక్కడ ఇప్పుడు ఈ రాజస్థాన్ లో ఖరీదు చేసుకుని తీసుకొస్తే ట్యాక్సీ తెలంగాణకు వస్తా, రాజస్థాన్కి వెళ్తా అండి. ఇక్కడ తెచ్చుకున్న వస్తువులకు తెలంగాణ గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వస్తువులకు ట్యాక్సీ ఆ రాష్ట్రానికి చెందుతుందా, మన రాష్ట్రానికి చెందుతుందా? వాళ్ళు ఖరీదు చేసుకొచ్చేది ఎక్కడో ఒకసారి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఖరీదు చేస్తున్నారో చూపించమన్నటువంటి వాళ్ళను ఏ ఏజెన్సీ దగ్గర ఖరీదు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ ట్యాక్సీలు సుద్ధా గవర్నమెంట్ అక్కడ ఉన్న గవర్నమెంట్కి వెళ్తాయి, అక్కడ మనది. రైట్. మనతో శివరాజు గారు, మనతో కామేష్ గారు కూడా మాట్లాడుతూనే ఉన్నారు చాలాసేపటి నుంచి, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు. ఆయనతో కూడా ఒకసారి నేను మాట్లాడతాను. కామేష్ గారు, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇలాంటి ఒక ఉద్యమం తెర మీదకు రావడం వల్ల ఏం జరగబోతుంది అనుకుంటున్నారు మీరు? ఈ ఉద్యమం ఎటుదారి తీస్తుందని మీరు అనుకుంటున్నారు? పొందాల్సిన అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఇదే రకంగా ఇప్పటికీ ఇది సుమారు 4-5 రోజులు అనుకుంటా, ఇంకా కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తున్నట్టు వ్యవహరించే ఏదైతే ఉందో అది సరైనది కాదు. ఇది చిలికి గాలివానలా మారి ఉద్యమం తీవ్రస్థాయికి పోయే ప్రమాదం మీద ఖచ్చితంగా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఎక్కడో కొంతమంది చేసిన తప్పులకి ఇది మేమందరం శిక్ష అనుభవించాల్సి వస్తుందా అనే ప్రశ్న వస్తుంది కదా ఇక్కడ ఖచ్చితంగా. ఎక్కడో కొంతమంది చేసిన దానికి మేము శిక్ష అనుభవించడానికి కాదండి. మేము మొదటి నుండి కూడా మేము ఏం చెప్తున్నామంటే, స్థానికంగా ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు మాట్లాడినప్పుడు నేను విన్నాను, స్థానిక యువతకు అవకాశాలు కల్పించడంలో ఎందుకు కల్పించడం లేదు? మీరు చెప్పినా సరే, శివరాజు గారు చెప్పినా సరే, గోల్డ్ షాప్ల కాదు, మొత్తం వాళ్ళే పెట్టుకుంటున్నారు సార్. నేను ఒక చిన్న దానికి సరే, నేను ఇప్పుడు మనకి మార్వాడీల నుంచి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లైవ్లో లేరు కాబట్టి నేను చెప్తున్నాను. మీకైనా సరే, శివరాజు గారికైనా నేను చెప్పేది ఏంటంటే, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, స్థానికుల్ని పనిలో పెట్టుకోవడం లేదు అనేది మీరు చెప్తున్న మాట. సో బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్కి ఎవరైతే తగిన వాళ్ళు ఉంటారో, ఒక్కో బిజినెస్కి ఒక్కొక్క నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే వాళ్ళు ఉండడం అనేది సహజంగా మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు బయట బిజినెస్లో అయినా సరే, మన ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో అయినా సరే, వాళ్ళ ఊళ్ళకు సంబంధించిన వాళ్ళనో, లేదంటే వాళ్ళ కులాలకు సంబంధించిన వాళ్ళని, మతాలకు సంబంధించిన వాళ్ళని పెట్టుకోవడం, లేదంటే ఆ బిజినెస్ లైన్కి దగ్గరగా ఉన్న వాళ్ళని పెట్టుకోవడం, ఆ బిజినెస్లో కింద పనిచేయడానికి అనేది చాలా సహజంగా ఉండేటువంటి వ్యవహారం. రెండోది, షాపుల్లోనూ లేదంటే ఇలాంటి వాటిల్లో ఇదేమో ఆర్గనైజ్డ్ ఇది కాదు కదా. అక్కడ పనిచేసే వాళ్ళకి ఏవైనా ఆర్గనైజ్డ్ సెక్టార్స్ ఏం లేవు కదా, ప్రభుత్వ ఆధీనంలోనో లేదంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం లేవు కదా వాళ్ళని ఆర్గనైజ్. ఎవరిష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. సో ఎందుకని వాటిని మనం అంత అంటే కేవలం మార్వాడీస్ షాపుల్లో ఉద్యోగాలు పెట్టుకోవడం వల్ల పెద్ద ఎత్తున ఏమైనా ఉద్యోగాలు జనరేట్ అవుతాయంటారా తెలంగాణ వాళ్ళకి?
లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారా అక్కడ ఉద్యోగాలు చేయడానికి? ఇక్కడ ఉన్న ఒకవేళ మార్వాడీస్నే పెట్టుకున్నా ఇక్కడ ఉన్న వాళ్ళనే కదా పెట్టుకునేది, తెలంగాణలో ఉన్న వాళ్ళని, లోకల్గా ఉన్న వాళ్ళనే కదా పెట్టుకునేది. ప్లీజ్. అంటే వాళ్ళ దగ్గరనే ఉద్యోగాలు చేస్తే మనము బతుకుతామా అన్నది కాదు. రాజ్యాంగంలో చట్టం చేయబడి ఉంది కదా అని మేము అంటున్నాం. అదే ఇప్పుడు స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్ ఉంటాయి కదండి. అన్స్కిల్డ్ లేబర్ ఏదైనా కూడా స్కిల్డ్ లేబర్ విషయంలో అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు తయారు చేసుకుంటారు కదా. యా, అంటే నేను అనేది అదే స్థాయి నుంచి వాడు టెక్నికల్ స్థాయికి కంపెనీస్ కూడా తయారు చేసుకుంటాయి కదా. యా, నేను అదే ప్రభుత్వాలు అంటే మేమేమంటున్నాం అంటే ఏ ఇండస్ట్రీస్ వచ్చినా అంటే నాట్ ఓన్లీ మార్వాడీస్, ఏ ఇండస్ట్రీస్ వచ్చినా కూడా ప్రభుత్వాలు స్థానికంగా ఉండే సింగరేణిలకి, అంటే గత ప్రభుత్వంలో మనం చూసినాం సింగరేణి కాలనీస్ లో ఓసీలు పెద్ద ఎత్తున తీసుకొచ్చిండ్రు. ఎంతమంది స్థానిక యువతకు అవకాశాలు కల్పించిండ్రు. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే అసలు మనము నియామాల కోసమే ఉద్యోగము తెలంగాణ యువత ఉవ్వెత్తున ఎగిసిపడి కేసీఆర్ ఆ రోజున ఉద్యమం విషయంలో యూటర్న్ తీసుకున్నా కూడా యువత రోడ్డెక్కి కొట్లాడుకుంది. ఇన్ని లక్షల మంది యువత హైదరాబాద్ కోచింగ్ సెంటర్ లో ఏళ్ల తరబడి ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ముఖ్యంగా నిరుద్యోగ యువతనే గ్రామ స్థాయిలో తిరిగి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కంకణబద్దులై పనిచేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా తెలంగాణ